Hey, what's up, people? Welcome to Village Productions. సో ఫ్రెండ్స్, ముందుగా లాక్డౌన్ని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి మన విలేజ్ ప్రొడక్షన్స్ తరఫున ధన్యవాదాలు. సో ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ డిఎస్ఎల్ఆర్ అండ్ క్యామ్ రికార్డర్. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ మనం చూస్తాం ఈరోజు. ఓకేనా? సో నెక్స్ట్ మనం ఏ కెమెరా దేనికి యూజ్ అవుతుంది, లైక్ ఇఫ్ యూఆర్ ఏ షార్ట్ ఫిల్మ్ మేకర్, సో మీకు డిఎస్ఎల్ఆర్ వర్కౌట్ అవుతుందా లేకపోతే క్యామ్ రికార్డర్ వర్క్ అవుతుందా అనే టాపిక్స్ మనం ఈరోజు కవర్ చేయబోతున్నాం. సో ఫ్రెండ్స్, మన వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఇంకా సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము సెన్సార్ గురించి మాట్లాడదాం. ద బిగ్గెస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ మన డిఎస్ఎల్ఆర్ అండ్ క్యామ్ రికార్డర్ ఏదైనా ఉందంటే సెన్సార్ సైజ్. మన డిఎస్ఎల్ఆర్లో సెన్సార్ సైజ్ అనేది పెద్దగా ఉంటుంది, అదే మన క్యామ్ రికార్డర్లో సెన్సార్ సైజ్ చిన్నగా ఉంటుంది. సో పెద్ద సెన్సార్ ఉండడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే మనకు తక్కువ లైట్లో కూడా ఎక్కువ హై క్వాలిటీ ఇమేజ్ని మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన క్యామ్ రికార్డర్లో కూడా పెద్ద సెన్సర్స్ ఉంటాయి, బట్ దానికి మనము ఎక్కువ ప్రైస్ పెట్టి కొనాల్సిన అవసరం ఉంది. అండ్ నెక్స్ట్ మనం బ్లరీ ఇమేజ్ తీసుకోవచ్చు, లైక్ బోకే అంటారు, బోకే ఎఫెక్ట్, రైట్? మనం ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఓన్లీ నన్ను ఫోకస్లో పెట్టి నా బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేయడం, దాన్ని బోకా ఎఫెక్ట్ అంటారు. ఓకేనా? అది మన డిఎస్ఎల్ఆర్ తోటి పాసిబుల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రికార్డింగ్ టైం చూసుకున్నట్టయితే మన డిఎస్ఎల్ఆర్లో తక్కువ ఉంటుంది రికార్డింగ్ టైం, అండ్ ఇందులో మన క్యామ్ రికార్డర్లో మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. బ్యాటరీ అయిపోయేంత వరకు మనం రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ క్యామ్ రికార్డర్స్లో మనము ఎక్కువసేపు డ్యూరేషన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి మనం వీటిని లైక్ క్రికెట్ మ్యాచ్లో వీటిలో యూజ్ చేసుకోవడానికి ఉంటుంది, స్పోర్ట్స్లో మేజర్గా. బట్ డిఎస్ఎల్ఆర్స్ని మనం స్పోర్ట్స్లో యూజ్ చేయలేం. ఓకేనా? మనం స్టిల్ ఫొటోస్ తీయడానికి యూజ్ అవుతుంది, బట్ వీడియో తీయడానికి పాసిబుల్ కాదు. ఓకే, మనం సపోజ్ డైలాగ్ సీన్స్ అలాంటివి ఉన్నాయనుకో, చిన్న చిన్న బిట్స్ క్యాప్చర్ చేసేవి ఉన్నాయనుకో, మనము డిఎస్ఎల్ఆర్ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ వన్ థింగ్, రిజల్యూషన్ మారుతున్న కొద్దీ ఆ డ్యూరేషన్ అనేది కూడా మనకు వేరీ అవుతుంది మన డిఎస్ఎల్ఆర్ కెమెరాలో. సో ఫ్రెండ్స్, మనకు నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఫోకస్. పాత లైక్ కొన్ని సంవత్సరాల క్రితం డిఎస్ఎల్ఆర్ కెమెరాలో ఆటో ఫోకసింగ్ లేదు, ఓన్లీ మాన్యువల్. బట్ ఇప్పుడు మన డిఎస్ఎల్ఆర్లో ఆటో ఫోకసింగ్ కూడా వస్తుంది. ఓకేనా? మన ఇప్పుడు క్యామ్ రికార్డర్లు చూసుకున్నట్టయితే అందులో ఆటో ఫోకస్ ఉంటుంది, మాన్యువల్ ఫోకసింగ్ ఉంటుంది. సో మేజర్గా నేను ఏ టైప్ ఫోకస్ యూజ్ చేస్తానంటే మాన్యువల్ యూజ్ చేస్తాను. బికాస్ నాకు ఇప్పుడు సపోజ్ మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నారు, సో ఓన్లీ పర్టికులర్ పర్సన్ నేను ఫోకస్లో పెట్టి ఈ రిమైనింగ్ అందరి పర్సన్స్ని నేను బ్లర్ చేయాలనుకుంటున్నాను. సో ఆ టైంలో మన డిఎస్ఎల్ఆర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఓన్లీ పర్టికులర్ పర్సన్ లైక్ ఒక సబ్జెక్ట్ని మాత్రమే మనము ఫోకస్లో పెట్టి అందరినీ మనము బ్లర్ చేసుకునే అవకాశం మన డిఎస్ఎల్ఆర్లో ఉంది. సో ఫ్రెండ్స్, మన నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఫిల్టర్స్. ఓకే, సో బేసికల్గా ఫిల్టర్స్ ఎందుకు వాడతారంటే మన బ్యాక్గ్రౌండ్ కానీ ఓవర్ ఎక్స్పోజ్ అయినప్పుడు దాని ఫిల్టర్స్ని వాడతాం. ఓకేనా? ఫిల్టర్స్ అనేది డిఫరెంట్ టైప్ ఉంటాయి, డిఫరెంట్ మోడ్స్ కూడా క్రియేట్ చేయడానికి మనం ఫిల్టర్స్ వాడతాం. బేసికల్గా మనం ఎన్డి ఫిల్టర్స్ అనేవి వాడతాం. ఎన్డి ఫిల్టర్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే, సపోజ్ నా బ్యాక్గ్రౌండ్ బాగా ఓవర్ ఎక్స్పోజ్ అయింది అండ్ నేను మాత్రం కరెక్ట్ ఎక్స్పోజ్ అయినా. ఓకే, సో ఆ టైంలో నేను ఎన్డి ఫిల్టర్స్ వాడతాం. మన డిఎస్ఎల్ఆర్లో చూసుకున్నట్టయితే ఇన్బిల్ట్గా ఎలాంటి ఎన్డి ఫిల్టర్స్ ఇవ్వలేదు, బట్ మన క్యామ్ రికార్డర్లో మాత్రం ఎన్డి ఫిల్టర్స్ ఇన్బిల్ట్గా ఇచ్చారు. మనకు కానీ ఎన్డి ఫిల్టర్స్ మనము కెమెరాకి పెట్టుకోవాలనుకుంటే, ఓకే, మన డిఎస్ఎల్ఆర్ పెట్టుకోవాలంటే మనం అడిషనల్గా దానికి ఛార్జ్ చేసి మనం బై చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో ఎన్డి ఫిల్టర్స్ అనేది మొత్తం న్యూట్రలైజ్ చేస్తుంది ఇమేజ్ని. ఓకేనా? ఇంకా ఓవర్ ఎక్స్పోజ్ కాకుండా కరెక్ట్ అంతా ఓవరాల్గా కరెక్ట్ ఎక్స్పోజ్ చేస్తుంది అన్నమాట, కొంతవరకు కంపెన్సేట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, మన నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఆడియో అనేది వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ షార్ట్ ఫిల్మ్ మేకర్, ఆడియో అయితే చాలా ఇంపార్టెంట్ మన షార్ట్ ఫిల్మ్ మేకర్స్కి అయితే.
ఓకేనా. సో మనము ఇప్పుడు ఇదివరకు నేను D90 వాడేది అనమాట. అందులో ఆడియో చాలా వర్స్ట్గా ఉండేది. బట్ ఇప్పుడు నికాన్ చాలా ఇంప్రూవ్ అయింది. ఆడియోలో కూడా చాలా ఇంప్రూవ్ అయింది. ఇక సోనీ అప్పటి నుంచే మంచి ఆడియో కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ. ఇంకా బాగా రావాలంటే మనం ఎక్స్టర్నల్ మైక్స్ యూజ్ చేయాలి. ఓకేనా. ఎక్స్టర్నల్ మైక్స్ యూజ్ చేస్తే చాలా బాగా వస్తుంది ఆడియో క్వాలిటీ. మన కెమెరా కూడా చూసుకున్నట్టయితే ఆడియో క్వాలిటీ దాంట్లో కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా బాగా రావాలంటే మనం ఎక్స్టర్నల్ మైక్స్ తప్పకుండా యూజ్ చేయాలి. బికాజ్ మన సరౌండింగ్స్ అంతా విండీగా ఉంటాయి, ఇంకా చాలా నాయిస్ కూడా ఉంటుంది. కాబట్టి ఇట్స్ వెరీ బెటర్ టు బై ఎక్స్టర్నల్ మైక్. సో ఫ్రెండ్స్, మన నెక్స్ట్ ఫ్యాక్టర్ చూసుకున్నట్టయితే కాస్ట్. మన కాస్ట్ వచ్చేసి డిఎస్ఎల్ఆర్కి తక్కువ ఉంటుంది. లైక్ 30,000 నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ ఉన్నాయి. మన డిఎస్ఎల్ఆర్ 30-40 ఆ రేంజ్లో మనకు డిఎస్ఎల్ఆర్ దొరుకుతుంది. అదే మన కెమెరా రికార్డర్ అనుకో హెవీ ప్రైస్, ఎక్కువ ప్రైస్ పెట్టాలి. ఓకే. అండ్ మేబీ 1 lakh అట్లా 1 lakh ప్లస్ పెట్టాలి మనం. అండ్ ఇంకోటి, మనకి సినిమాటిక్గా రావాలంటే డిఎస్ఎల్ఆర్సే వాడాలి. ఓకే. సినిమాటిక్ లుక్ రావాలంటే మనం పక్క డిఎస్ఎల్ఆర్సే వాడాలి. ఇఫ్ యూఆర్ ఏ షార్ట్ ఫిల్మ్ మేకర్, మీకు పక్క డిఎస్ఎల్ఆర్ వర్క్ చేస్తుంది బెస్ట్ అనమాట. మనకి సినిమాటిక్ లుక్ వస్తుంది. సినిమాటిక్ లుక్ ఆ మూడ్ మనం క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది డిఎస్ఎల్ఆర్లో. సో ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ ఫ్యాక్టర్ చూసుకున్నట్టయితే జూమ్. మనకిప్పుడు కెమెరా రికార్డర్లో చాలా ఎక్కువగా ఉంటుంది జూమ్ వెన్ కంపేర్ టు డిఎస్ఎల్ఆర్. బట్ ఇఫ్ యు ఆర్ వైల్డ్ ఫిల్మ్ మేకర్, ఓకే, అట్లా వైల్డ్ ఫోటోగ్రాఫర్, అట్లా అప్పుడు నీకు ఈ జూమ్ అనేది వర్కౌట్ అవుతుంది. బట్ ఇఫ్ యు ఆర్ ఏ షార్ట్ ఫిల్మ్ మేకర్, ఎందుకంటే అంత లాంగ్ దాన్ని మనం జూమ్ చేయం కదా, జస్ట్ ఇక్కడున్న క్యారెక్టర్స్నే తీసుకుంటాం. కాబట్టి దీనికి బెస్ట్ ఆప్షన్ మనకు డిఎస్ఎల్ఆరే. అండ్ వన్ థింగ్, ఇంకా నీకు లాంగ్ ఏమైనా జూమ్ చేసుకోవాలనుకుంటే, ఇఫ్ యూ అంత ఉంటే ఒక జూమ్ లెన్స్ తీసుకో. బట్ ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం అంత లాంగ్ షాట్స్ ఏం తీయము మనము షార్ట్ ఫిల్మ్ మేకింగ్లో కదా. సో ఫ్రెండ్స్, మన నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి లెన్స్. సో మనకు ఇప్పుడు కెమెరా రికార్డర్లో లెన్సెస్ని చేంజ్ చేసుకోలేము. బట్ మనకు డిఎస్ఎల్ఆర్లో వీ కెన్ ప్రైమ్ లెన్స్ వేసుకోవచ్చు, ఫిష్ ఐ లెన్స్ వేసుకోవచ్చు, వైడ్ లెన్స్ వేసుకోవచ్చు, ఇంకా చాలా లెన్సెస్ మనం వేసుకోవడానికి దీనికి డిఎస్ఎల్ఆర్కి మనం ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ కెమెరా రికార్డర్లో మాత్రం ఒకటే ఫిక్స్డ్ లెన్స్ ఉంటుంది. ఓకేనా. ఇది కూడా మనకు యాజ్ ఎ ఫిల్మ్ మేకర్స్ మనకు ఇది కూడా చాలా బెనిఫిట్ అనమాట. ఓకేనా. మనకు నచ్చిన షార్ట్స్ మనము నచ్చిన యాంగిల్లో కరెక్ట్గా ఏ సీన్కి ఏ లెన్స్ వాడాలో మనం వాడుకోవడానికి దానికి యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది మన డిఎస్ఎల్ఆర్తో. సో ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ ఫ్యాక్టర్ చూసుకున్నట్టయితే గింబల్స్. ఓకేనా. సో గింబల్స్కి మేజర్గా నేను చూసినప్పుడు అయితే చాలా గింబల్స్ వాడినా నేను కూడా. ఓకేనా. సో ఆ గింబల్కి మనం ఎక్కువ డిఎస్ఎల్ఆరే పెడతాం అసలు. మనం కెమెరా రికార్డర్ పెట్టాం అంటే మనము స్టెబుల్ షార్ట్స్ తీసుకోవచ్చు. వెరీ సినిమాటిక్గా మనం షార్ట్స్ని మనం క్యాప్చర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మన డిఎస్ఎల్ఆర్ కెమెరాస్తో. మనం ఇప్పుడు డిఎస్ఎల్ఆర్ కెమెరా ఎలాంటి గింబల్స్కైనా మనం పెట్టచ్చు. బట్ ఈ కెమెరా రికార్డర్ని మనం గింబల్ మీద పెట్టడానికి అవకాశం లేదు. జస్ట్ మనం ట్రైపాడ్ మీద పెడతాం, కావాల్సి వస్తే మోనోపాడ్ మీద పెడతాం. బట్ గింబల్స్ మీద పెట్టడానికి మనకు అవకాశం లేదు. సో ఫ్రెండ్స్, ఫైనల్గా నేనేం కంక్లూడ్ చేయాలనుకున్నా అంటే, ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్ అయిన అనుకో, యూ కెన్ గో విత్ డిఎస్ఎల్ఆర్. ఓకేనా. బికాస్ తక్కువ ప్రైస్. అండ్ వన్ థింగ్, ఆడియోతో ప్రాబ్లం అవుతుంది అనుకో, సపోజ్ ఒక 40,000 పెట్టి కెమెరా ఉన్నావు అండ్ రోడ్ మైక్లో ఉన్నాయి. రోడ్ మైక్స్ తెలుసుగా మీకు? రోడ్ మైక్స్లో ఇప్పుడు 8,000 10,000 పెడితే వస్తుంది మంచి మైక్. ఇంకా 5,000 కూడా ఉంది, అది కూడా చాలా బాగా వస్తుంది మైక్. అంటే ఒక 45,000కి కెమెరా ప్లస్ ఇది వచ్చింది, మైక్ వచ్చింది. ఓకే. అండ్ ఇంకా ఒక లెన్స్, ప్రైమ్ లెన్స్ తీసుకో, మన బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకోనికి. ఓకే. సో దానికి ఒక 10,000 వేసుకో. అంటే ఇప్పుడు మనకు ఒక 45
55,000లో మనకు ఒక మంచి షార్ట్ ఫిలిం తీసుకోవచ్చు. ఒక సినిమాటిక్గా తీసుకోవచ్చు. మనము డిఎస్ఎల్ఆర్, ఒక మైక్రోఫోన్ అండ్ ఒక లెన్స్, ఒక ప్రైమ్ లెన్స్ తీసుకున్నట్టయితే. అదే నువ్వు ఇప్పుడు కెమెరా రికార్డర్ తీసుకున్నావు అనుకో, దానికి 1,00,000 పెట్టాలి. ఇంకా నీకు ఆడియో కావాలంటే దానికి ఇంకా అడిషనల్గా యాడ్ చేయాలి. ఓకేనా? ఇంకా మన లెన్స్ కూడా మనం వెనక బ్లర్ కూడా కాదు. సో నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు మంచిగా డిఎస్ఎల్ఆర్ వాడుకోవచ్చు అన్నమాట. హ్యాపీగా డిఎస్ఎల్ఆర్ వాడుకోవచ్చు, మంచి సినిమాటిక్ షాట్స్ తీసుకోవచ్చు. ఏం లేదు, బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు దాని మీద. ఓకే, సో థ్యాంక్ యూ. దిస్ ఈజ్ వాట్ ఐ కన్వే యూ. మీకు యాజ్ అ షార్ట్ ఫిల్మ్ మేకర్కి అయితే ఇది చాలా బాగుంటుంది, చాలా బెనిఫిట్. కొత్త షార్ట్ ఫిల్మ్ మేకర్ అయితే ఉన్నారనుకో, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఈవెన్ వాళ్ళు కూడా కంటున్నాం, అసలు ఇది వాడాలి అది వాడాలని చాలామంది కన్ఫ్యూజన్ ఉంటారు. నేను కూడా ఒక 3-4 years బ్యాక్ నేను కూడా ఇదే కన్ఫ్యూజన్లో ఉండే, అది వాడాలా, డిఎస్ఎల్ఆర్ వాడాలా, కెమెరా రికార్డ్ వాడాలా. బట్ తర్వాత నేను తెలుసుకున్న పాయింట్స్ అనమాట, అవే పాయింట్స్ మీతో నేను షేర్ చేస్తున్నాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకోటి చెప్తున్నా, మన ఛానల్ ఇప్పుడు లాక్డౌన్ నడుస్తుంది కాబట్టి షార్ట్ ఫిలిమ్స్ కూడా ఏం తీయట్లేదు. మన ఛానల్ ఎందుకు ఖాళీగా ఉంచాలి, మన సబ్స్క్రైబర్స్కి ఏమో ఒక స్కిల్ నేర్చుకున్నట్టు ఉంటుంది. అందుకోసం ఈ వీడియోలు చేస్తున్నాను అనమాట. సో మీకు కనుక నా ఎఫర్ట్ నచ్చితే మరి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బై ఫర్ నౌ. హ్యావ్ ఎ నైస్ డే.